అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో పెద్దారెడ్డి నిరంకుశత్వ దుర్మార్గాలను కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి తట్టుకోగలిగారని ఆయన ప్రశంసించారు. చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల విజ్ఞప్తి మేరకు 11 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే తాడిపత్రి నగరంలో చేయని దౌర్జన్యాలు లేవు అన్న పెద్ద ప్రభాకర్ రెడ్డిని అయితే ఎంత ఘోరంగా చేశారో ఈ రోజు వాళ్ళు మాట్లాడాలా, మళ్ళీ మాట్లాడతామన్నారు, నీతులు చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. వ్యాపారస్తులు ఎక్కడైనా ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడైనా మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతకవచ్చు. గతంలో ఈ రోజు వచ్చింది తాడిపత్రికి ఇంత నీట్ గా పెట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఒక్కటే గెలిచినామంటే ఆ రోజు వాళ్ళు పడిన శ్రమ గానీ, ఇక్కడ తీసుకొచ్చిన మార్పులు గానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ, నేను కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నం చేసేదాన్ని మళ్ళీ బనగానపల్లిలో మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి శాంతి భద్రతల విషయంలో కూడా అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. ప్రజలు వాళ్ళే ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనిషి ఎంతసేపైనా ఓపిక పడతాడు. ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో రావస్తూ మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఏదో రౌడీజం చేయాలని చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ రౌడీజం చేస్తే కానీ కూడా ముడుచుకోదు. ఖచ్చితంగా త్వరలో ఏవైతే మా మేనిఫెస్టో